నివేదిక అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట విషయం, దాని యొక్క క్రియా లక్షణాలు మరియు దాని యొక్క పరిశోధన వివరణాత్మక వర్ణన తెలియజేసేదే నివేదిక. నివేదికను మనం ఆంగ్లంలో రిపోర్ట్ అని అంటాం. ఈ రిపోర్ట్ లాటిన్ పదం నుంచి రిపోర్ట్ లాటిన్ అనే పదం నుంచి రిపోర్ట్ లాటిన్ ఇన్ఫర్మేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పరిశోధన ఫలితాల సాధనకు మనం అన్ని కోణాల్లో ప్రయత్నించిన మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా తీసుకున్నబడినదాన్ని మనం నివేదిక అని అంటాము. మనం ప్రాజెక్టు పనిలో ఏమి చేస్తాము, ఎలా చేస్తాము అనే అంశం పైన పరికల్పన తెలియజేస్తే ఏమి చేశాము, ఎలా చేశాము అని నివేదిక తెలియజేస్తుంది. నివేదిక పరిచయం. నెక్స్ట్ నివేదిక రకాలు. నివేదిక రకాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వాగ్రూప నివేదిక, రెండవది లిఖిత రూప నివేదిక. ఈ వాగ్రూప నివేదిక అనేది అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా దేశంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. లిఖిత రూప నివేదికలో మళ్ళీ మూడు భాగాలు. ఈ మూడింట్లో ఫస్ట్ సాధారణంగా జనానుద్దేశించి ఉంటుంది, సాంకేతిక నివేదిక ఉంటుంది. ఇంకొకటి అధికారికి అందించేది. ప్రొఫెసర్ గంధం అప్పారావు పరిశోధన పద్ధతులు అనే పుస్తకంలో పేర్కొన్నారు. నివేదికలో ఒక పరిశోధకుడు, సాంకేతిక నివేదికలో ఒక పరిశోధకుడు మరొక పరిశోధకుడికి అందించే సమాచారం బహు విధాలుగా ఉండొచ్చని తెలిపారు. ఏక విషయ సాంకేతిక నివేదిక, విపుల నివేదిక, ఏక విషయ సంబంధ నివేదిక, పత్రికలో వ్యాస నివేదిక, సాంకేతిక నివేదిక. ఈ 4 విధాలు అనేది చాలా రకాలుగా ఉన్నాయి. నివేదిక ఒక మాటలో చెప్పాలంటే సూటిగా, నిక్కచ్చిగా, తేటగా, తలుగు వెలుగు లేకుండా మంచి భాష పదజాలంతో కూడిన అందమైన ప్రక్రియనే నివేదిక. ఈ నివేదికలో వివిధ రకాలుగా ఉన్నాయి. సాంకేతిక నివేదిక, శాస్త్రీయ నివేదిక, దర్యాప్తు నివేదిక, పరిశోధన నివేదిక, వివరణాత్మక నివేదిక. ఇందులో ముఖ్యమైనది వివరణాత్మక నివేదిక. నెక్స్ట్ నివేదిక తయారీ. నివేదిక తయారీలో ప్రాజెక్టు అనేది చివరి మెట్టు. ఈ నివేదిక తయారు చేయడం